హాయ్ అందరికీ వెల్కమ్ టు అల్లరి నైనశ్రీ ఛానల్. చిన్న పిల్లల్ని ఎన్నెన్నో గెటప్స్ లో రెడీ చేసి వాళ్ళని అలా చూస్తూ ఫొటోస్ తీసుకోవాలని ప్రతి పేరెంట్స్ కి ఉంటుంది కదా. ఆ ఫొటోస్ చూస్తూ అందరూ భలే మురిసిపోతారు కదా. ఎన్ని పనులున్నా ఎంత కుదరకపోయినా మన పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు కొన్ని స్పెషల్ మూమెంట్స్ ఖచ్చితంగా క్యాప్చర్ చేసుకోవాలి. రకరకాల గెటప్స్ వేసి ఫొటోస్ తీసుకోవాలి. ఎందుకంటే ఆ రోజులు మళ్ళీ రావు కదా. పైగా పిల్లలు పెరుగుతుంటే ఆ క్యూట్నెస్ కూడా పోతుంది. అందుకే ఏదేమైనా కూడా ఆ చిన్ని నవ్వుల్ని, ఆ అమాయకత్వాన్ని ఖచ్చితంగా స్టోర్ చేసుకోవాలి. ఇక్కడ మా బుడ్డోడిని చిన్ని శివయ్యలా రెడీ చేస్తున్నాను. వాడు పడుకునే వరకు వెయిట్ చేసి మెల్లగా బొట్టు పెట్టాను. ఇదంతా ఒక పెద్ద టాస్కే, కానీ మెమొరీస్ కోసం తప్పదు. నేను కొంచెం కదిలినా వాడు లేచినా ఇంకంతే. మళ్ళీ పడుకోబెట్టడం చాలా కష్టం, కానీ ఎలాగోలా బొట్టు పెట్టే వరకు కదలకుండా పడుకున్నాడు. మా బాబుని శివుడి గెటప్ లో రెడీ చేయాలి అనుకున్నప్పటి నుండి చాలా ఎక్సైటెడ్ గా ఉన్నాను. చిన్నపిల్లలకి ఇలాంటి గెటప్స్ వేస్తుంటే ఆ ఎక్సైట్మెంట్ వేరేలా ఉంటుంది కదా. మనమేమో ఇలా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతూ ఉంటాం, కానీ వాళ్ళు మాత్రం వాళ్ళ పనిలో వాళ్ళు ఉంటారు. వాళ్ళకి మనం చేసేది ఏది తెలియదు. బొట్టు పెట్టగానే భలే అందం వచ్చేసింది. ఇప్పుడు ఈ ఫొటోస్ వీడియోస్ చూస్తూ మురిసిపోతున్నా, కానీ ఇంకొన్ని ఇయర్స్ తర్వాత ఈ ఫొటోస్ అన్నీ చూస్తే ఇంత చిన్నగా ఉన్నాడా అనిపిస్తుంది. ఈ డిఫరెన్స్ నాకు నయన ఫొటోస్ చూసాక తెలిసింది. నయన చిన్నప్పటి ఫొటోస్ అన్నీ చూస్తుంటే ఆ డేస్ మళ్ళీ తిరిగి వస్తే బాగుండు, ఎంత బుజ్జిగా ఉంది కదా అనిపిస్తుంది. అందుకే బాబు చిన్నగా ఉన్నప్పుడే వీలైనన్ని మెమొరీస్ సేవ్ చేసుకోవాలని ట్రై చేస్తున్నా. ఇలా మొత్తం రెడీ చేయగానే నిజంగా చిన్ని శివయ్యలా అనిపించాడు. ఎంత సెట్ చేసినా, ఎన్నిసార్లు సెట్ చేసినా ఏదో ఒకటి పీకేస్తూనే ఉన్నాడు. ఏదోలా మేనేజ్ చేసి కొన్ని ఫొటోస్ అయితే తీసుకున్నాం. ఈ ఫొటోస్ అన్నీ చూశాక ఈ బుజ్జి శివయ్య మీకెలా అనిపించాడో కామెంట్ చేయండి. మీకు ఒక సీక్రెట్ తెలుసా? నాకు ఈ గెటప్ అంతా చాలా లో బడ్జెట్ లో అయిపోయింది. నేనైతే మంచిగా ఫొటోస్ దిగుతా. ఆ తమ్ముడు అయితే ఊరికే కదులుతూనే ఉన్నాడు. ఫొటోస్ తీయడానికి పాపం మా డాడీకి చాలా టైం పట్టింది. మా తమ్ముడు భలే క్యూట్ గా ఉన్నాడు కదా. మా తమ్ముడు మీకు కూడా అనిపిస్తే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.